కిం వా నేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞానైతక్షణభంగురం సపదిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మాన్ని అనుష్ఠించవా, లేకపోతే కాలంలో ఇలా ఎన్ని మాటలు పడతావు, ఎన్ని మాటలు చస్తావు, ఎన్ని మాటలు పడతావు ఈ మృత్యువేదన. ఇప్పటికైనా ధర్మాచరణం, జ్ఞానం, ఏదో ఉపనిషత్తు ఉంది, అదృష్టం, ఈ దేశంలో పుట్టాం, అటువంటి మహాపురుషుడు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, వాటిని చదవాలి. కనీసం రోజుకొక 4 పుటలైనా చదవాలి. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోకపోతే ఉంటుంది ఆ శాశ్వతం. ఎవడ రాసి ఇచ్చాడు కాగితం మీద ఇన్నేళ్ళు ఉంటావని. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. కాబట్టి ఆ కాలమును దాటడానికి ఏం చెయ్యాలి అంటే విరుగుడు మన జీవితం గురించి మనం ఆలోచించడం. మనం ఏం చేయాలో ఆ ధర్మాన్ని ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏడుస్తూ బెంగ పెట్టుకుని కాదు. ధర్మాచరణం ఎప్పుడూ అత్యుత్సాహంగా, పరమ సంతోషంగా, అబ్బా ఫలానా తిది వస్తోందంటే ముందు మానసికంగా ఎంత చేస్తావన్నది. సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం అని సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. అసలు నువ్వు నీ శరీరం ఎంత బడలిపోయిందన్నది కాదు, నీ మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందన్న దాన్ని బట్టి నీ యవ్వనం. శరీరం అందరికీ బడలిపోతుంది. ఒక్కొక్కడికి 30 ఏళ్ళు 35 ఏళ్ల వాడే ఏ పుణ్యకర్మకి కదలడం. అప్పుడు ఆయనంత వృద్ధుడు లేడు లోకంలో. నిజానికి ఎవరు యవ్వనంలో ఉన్నవాడు మంచి కార్యం అనేటప్పటికీ తన శరీరం ఎంత బడలిపోయినా మంచి ఉత్సాహంతో ప్రణాళిక చేస్తాడో, ఎవరు దాని కొరకు నిలబడతాడో ఆయన నిత్య యవ్వనుడు. ఆయనది ఉత్సాహం పుణ్యకర్మల గురించి. అటువంటి ఉత్సాహంతో నువ్వు నిలబడగలిగితే, చెయ్యగలిగితే, ఆ సంతోషంతో ధర్మాచరణ చెయ్యగలిగితే అదే ఈశ్వర ప్రీతికి కారణం. ఆ ప్రీతి నిన్ను గట్టెక్కించేస్తుంది. ఆయన చూసుకుంటాడు, ఎప్పుడు పండించాలో ఆయన పండిస్తాడు. కాబట్టి కాలధర్మజ్ఞాయ నమః, కాలము యొక్క ధర్మము తెలిసిన్నవారే. అందుకే అన్ని మార్లు హెచ్చరిక చేసి మేలుకొలిపారు. అదే సమయంలో మనం పాటించవలసిన ధర్మం గురించి ఆయనకి బాగా తెలిసి, ఎందుకంటే సమస్త వేదములకు ఆయనే కదా, పరమశివుడిలోంచి వచ్చినవే కదా వేదాలన్నీ కూడా. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని వ్యుత్పత్తి. రుద్ర శబ్దానికి అర్థం ఏంటంటే వేదములను ఇచ్చేవాడు, వేదముల చేత ధర్మమును పాటింపచేయువాడు అని అర్థం. అందుకే అంటారు లోకంలో ఏ దోషమైనా తెలియక చేసేస్తే శివ అంటే పోతుంది, శివలింగ దర్శనం చేత పోయిందన్నారు. కాబట్టి అంత పరమశివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు గురుస్వరూపంగా ఉండగా ఇంకా ఆయన వంక చూస్తే, ఆయన మీద భక్తి ఉంటే ఇంకేం కావాలి, అంతకన్నా ఏం కావాలి. కాబట్టి అటువంటి మహానుభావులు దానికి కొనసాగింపుగానే ఆయన ఉపకారాన్ని, ఆయన గుణాన్ని గౌణం చేసి నామం చేస్తున్నారు. తమోగుణ నివారకాయ నమః. ఆయన ప్రధానమైనటువంటి ఉపకారం సమాజానికి ఏది అంటే తమోగుణాన్ని నివారించడం. తమోగుణం అంటే ఏమిటి? అలసత్వం, నిద్ర, ఇవి ప్రధానం. ఎప్పుడూ అలసత్వంతో ఉండడం అంటే బడలిక. భాగవతంలో కలియుగానికి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఏం చెప్తారంటే అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యరి సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు. అలసులు. ఏదైనా మంచి పని అంటే జీవుడికి ఉద్ధరణకి సంబంధించిందంటే దాన్ని ఎలా మానేయచ్చు, దాన్ని ఎలా వదిలిపెట్టేసుకోవచ్చు, దానికి దూరంగా ఎలా ఉండొచ్చు, దాని మీద ఉన్నంత అనురక్తి ఇతర విషయాలకి దూరంగా ఉండడం సాధ్యం కాదు. మిగిలిన అన్నింటికీ ఇంకా బాగా దగ్గరగా జరుగుతాడు. ఒక్క ధార్మికమైనటువంటి విషయాలకి మాత్రం దూరంగా జరిగిపోతూ ఉంటాడు. ప్రారబ్ధం అంటే అదే. కాబట్టి అలసత్వము, నిద్ర,
అసలు ముందు ఈ అలసత్వం అన్నది, అతి నిద్ర అన్నది మనిషి ఆయుర్దాయాన్ని నిష్కారణంగా పాడు చేసేసేవి. ఎందుకంటే అదొక రకమైన హాయి, అదొక రకమైన లౌల్యం. అలా నిద్రపోతుంటే ఏముంది, కాలం గడిచిపోతుంది, ఎన్నేళ్ళైనా అయిపోతాయి. దానివల్ల ఏంటంటే హాయిగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ నీకు ఆ కాలం రమ్మంటే వస్తుందా? ఎలా వస్తుంది కాలం రమ్మంటే? అలసత్వాన్ని పొంది చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యలేకపోతే ఇక నువ్వు చేద్దామంటే మాత్రం అవకాశం వస్తుందా? రామాయణం సుందరకాండలో అదే అంటారు. అసలు మహాత్ములకు కూడా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. సత్పురుషులకు కూడా కోపం దేనికి వస్తుంది అంటే, చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది. వీళ్ళకి చెయ్యవలసిన సమయంలో ఎందుకు జ్ఞాపకానికి రాదు? ఇది మనం చెయ్యాలి అన్నది ఎందుకు స్ఫురణలోకి రాదు అంటే, అక్కడ దృష్టి లేదు. ఒక కార్యక్రమాన్ని మీరు సమగ్రంగా ఆలోచించారనుకోండి, మీకు స్ఫురణలోకి వస్తుంది. ఎందుకు రాదు అంటే, మీకు అక్కడ ఉండట్లేదు దృష్టి, మీరు దాని గురించి బాగా శ్రద్ధ పెట్టట్లేదు. పెట్టకపోతే ఏమవుతుందంటే, అక్కడ ఏ అవసరాలు ఉంటాయో మీకు స్ఫురణలో ఉండవు. అట్లా కాకుండా ఎవరు దాని మీద దృష్టి కేంద్రీకరించాడో ఆయనకి అన్నీ కనపడుతుంటాయి. దృష్టి పెట్టకపోవడమే కారణం. దృష్టి పెట్టకపోవడానికి శ్రద్ధ లేకపోవడానికి కారణం. శ్రద్ధ లేకపోవడానికి కారణం తమోగుణమే కారణం, అలసత్వం. మనం చేస్తున్నది చాలన్న భావన. కాబట్టి ఆ మందబుద్ధి పోవాలి. ఆ మందబుద్ధి పోతే తప్ప ఉపయోగం లేదు. కార్యం చేయడం కాదు, కార్యం చేయడంలో ఉత్సాహం ఉండాలి. 2, కార్యం చేసేటప్పుడు ఇప్పటికీ ఈ పని కాదు, ఇది మొత్తం కార్యం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత బాగా చెయ్యాలన్నది అన్వయం చేసుకుని చేయగలగాలి. దానికి ఉండవలసినది ఏది అంటే, కాలమునందు ముందు ఉత్సాహం ఉండాలి మనిషికి. ఆ ఉత్సాహం లేకుండా చేయలేరు. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, ఇతక్కోన్వస్తి మూఢాత్మా ఎస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. అసలు చేద్దామన్నా మనుష్య శరీరానికి తప్ప ఉత్తమ కర్మలు చేసే అధికారం లేదు. రేపు పొద్దున్న ఏదో పెద్ద కార్యం ఉంది, చాలా గొప్ప కార్యం ఉంది, ఓ ముగ్గు పెట్టండి. ఎవరు పెడతారు? కుక్క ఎడుతుందా, పిల్లి ఎడుతుందా? మనిషి పెట్టాలి. అయ్యా, ఇది నా జన్మకు అదృష్టం అండి, నేను మనిషిగా పుట్టినందుకు నాకు పట్టిన భాగ్యం ఇది. నేను చేయలేకపోతే, నేను చేసుకోలేకపోతే ఇక ఈ శరీరంతో వచ్చి ఏమిటి ప్రయోజనం? మిగిలినవి ఏ ఉన్నాయో అవేవి రావు నీతో. వచ్చేవి ఏమైనా ఉంటే నువ్వు ఇక్కడ చేసేవే వస్తాయి. దాని మీద అలసత్వం అయితే నీ జీవుణ్ణి నువ్వేం ఉద్ధరించుకుంటావు? ఇంకా ఏమిటి వస్తాయి? ఎంతమంది వెళ్ళిపోయారు? మనం ఉండిపోతామా? ఉండగా ఇల్లు, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం, ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకోవడానికి నీకంత పరాకైతే ఎవరు ఉద్ధరిస్తారు? ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మాన అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు కృష్ణ పరమాత్మ. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. నీకు అక్కర్లేని ఆభిజాత్యాలన్నీ అడ్డొస్తే మంచి పనులు చేయడానికి నువ్వు ఎప్పటికీ వృద్ధిలోకి రాలేవు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. ఇది నా జీవోద్ధరణకి సంబంధించిన విషయం. ఇక్కడ నాకు ఆభిజాత్యాలతో సంబంధం లేదు. నేను ఇక్కడ చెయ్యవలసినది ఉత్సాహంగా చేసుకుపోతాను, ఇది నా కోసం చేసుకునేది అన్న సంతోషం నీకు ఉండాలి. లేకపోతే ఇంత గొప్ప మనుష్య జన్మని భగవంతుడు నీకు ఇస్తే మాత్రం ఏమిటి ఉపయోగించుకున్నావు దాన్ని? 1 నిద్ర, 2 అలసత్వం. అలసత్వం ఏం చేస్తుంది? కోపాన్ని కల్పిస్తుంది. దానికి ఉన్న ప్రథమ శత్రువు అది. ఇప్పుడు మీరు తొందరగా అలిసిపోయానన్న భావన పొందారన్న అలసట భావన, ఉత్సాహం భావన. నన్ను మన్నించేదరుగాక, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు. అలసట ఒక భావన. ఎందుకంటే అది అలసట ఉంటుంది శరీరానికి. అలసటతో ఉండి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. వాళ్ళు మేము అలసటగా ఉన్నామని కానీ, మా శరీరానికి ఇబ్బంది ఉందని కానీ కూడా చెప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు. అలసత్వము భావనే, ఉత్సాహము భావనే. నేను అలిసిపోయాను అంటే నీకు లోకంలో అన్నీ తప్పులుగానే కనపడతాయి.
ఎందుకంటే నీ సౌకర్యానికి వాళ్ళు అడ్డొచ్చారన్న భావం నీకు ఏం చేస్తుందంటే నీకు ప్రతి దానికి కోపం వచ్చేట్టు చేస్తుంది. నీకు ఎంత కోపం ఎక్కువైందో అంత దూరంగా పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఏం సాధించావో శరీరంతో ఉండి? ఆ జీవితకాలానికి అలసత్వం ప్రమాదం. శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో మొట్టమొదట్లో మాట్లాడతారు, ఇత కోన్వస్తి మూఢాత్మ. వాడు మూఢాత్ముడురా, వాడికి నేను ఏం చెప్పను, వాడికి ఒక గొప్ప ఉపకరణం ఇచ్చాం, భగవంతుడు ఇచ్చాడు. ఇది లేదు 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు. కోటాను కోట్ల చీమలు, ఈగలు, దోమలు, పురుగులు ఎన్నో ఉన్నాయి. ఈ శరీరం లేదు. దీంతో ప్రదక్షిణం చేయగలడు, దీంతో రామనామం చెప్పగలడు, దీనితో రామకోట రాయగలడు, దీనితో ముగ్గేయగలడు, ఓ తొడవగలడు, ఓ పుణ్యకర్మ చేయగలడు. వాడు ఉపయోగించుకోడు, వాడికి అక్కర్లేదు. ఎందుకంటే ఆభిజాత్యమో అలసటో నిద్రో 24 గంటలు ఇదే తప్ప ఉత్సాహం ఇది. అసలు మనం ఇది చెయ్యాలి అన్న తాపత్రయం ఇది. నీకు తాపత్రయం ఉంటే ఉత్సాహం అదే వస్తుంది. అలా ఉత్సాహం లేకపోతే ఇంక నువ్వేం చేస్తావు కార్యక్రమాలు. కాబట్టి ఇత కోన్వస్తి మూఢాత్మా యస్సు స్వార్థే ప్రమాద్యపి దుర్లభం మానుషం దేహం. అది లభించమంటే లభించేది కాదు. ప్రాప్యతత్రాపి పౌరుషం. అందున ఇంకా బలంగా బలవంతుడై ఎక్కువ చేయగలడు. స్త్రీ తనంత తానుగా ఎక్కువ ధర్మాచరణం చేసేస్తుంటుంది తెలియకుండా. ఎందుకని? ఆమె భార్యగా భర్త పట్ల ఎంతో ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఆయన బయటికి వెళ్ళి ఎంతో చేస్తే ఆవిడే కారణం. అది చాలు ఆవిడికి. ఆయన లోకానికి ఎంతో చేస్తే ఆయన శరీర పోషణ చేసింది ఆవిడకి ఒక్కదా, అది చాలు ఆవిడికి. అక్కడ అయిపోయింది ఆవిడ ధర్మం. బిడ్డల్ని పోషించింది, అయిపోయింది ధర్మం. అత్తమామల్ని చూసింది ధర్మం. నీ పరిస్థితి పురుషుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నిజంగా చెప్పాలంటే. కాబట్టి మరి నీకు బలం కూడా ఎక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు, నువ్వేం చేస్తున్నావు? కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించి. నేను చెప్పట్లేదు సుమా, ఇవన్నీ శంకరాచార్యులు వారు చెప్పినవి చెప్తున్నాను. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం. ఇన్ని ప్రాణులలో నరజన్మ రమ్మంటే రాదు సుమా. వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటుందో తెలియదు సుమా. నీకు 24 గంటలు అక్కర్లేని ఆలోచనలు తప్ప నీకు మంచి గురించిన ఆలోచన తాపత్రయం లేకపోతే దాని వలన నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు, నువ్వు ఇతరులకు నమ్మకం కలిగినటువంటి వాడివి కాలేవు, నీ మీద ఆధారపడడం సాధ్యం కాదు. ఎందుకనంటే అడుగడుగున అక్షరం అక్షరం చెప్తేనే. ఒకసారి ఇలా చెప్పి వదిలేస్తే పట్టుకుని పూర్తి చేసిన వాళ్ళెవరో వాళ్ళ మీద ఆధారపడతారు. అంతేగాని అడుగడుగున అక్షరం అక్షరం క్షణక్షణం పక్కన నించుంటేనే పనులు అవుతాయంటే నువ్వు పరమ బలహీనుడవని గుర్తు. అప్పుడు నీ మీద ఎలా ఆధారపడతారు కార్యక్రమాలకి? ఆధారపడవద్దు అని వేరుగా హెచ్చరిక చేసినట్టు కాదు. ఇస్తే పట్టుకుని అలా అందంగా అంత దూరం ఆలోచించి చేస్తే శ్రద్ధ. కాబట్టి ఆత్మసిద్ధి ప్రకరణంలో శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. అంటే నేను ఏదో విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను యథార్థానికి. మరీ లోపలికి మాట్లాడడానికి ఒక్కొక్క నామం చాలా సమయం తీసేసుకుంటుంది కదా. శాస్త్రప్రతీతి అంటారు. ఇది మనుష్య జన్మకే అన్వయం. 3 ప్రతీతుల గురించి మాట్లాడారు ఆయన. శాస్త్రమునందు ఒక విషయం చెప్పబడింది, ఇది చాలా గొప్పది అని వర్ణింపబడింది. ఆత్మ గురించి శాస్త్రంలో చెప్పారు. అది ఎవరు చదువుతారు? లేకపోతే చెప్తుంటే ఎవరు వింటారు? వింటే ఎవరికి అర్థం అవుతుంది? ఒక్క మనిషికే. అందులో అనుభవం తెలియకపోవచ్చు, ఆత్మ గురించి నీకు అనుభవం రాకపోవచ్చు, కానీ వినగలవు, చదవగలవు, విన్నది అర్థం చేసుకోగలవు. అక్కడ వరకు మిగిలిన ఏ ప్రాణికి లేని గొప్పతనం నీకుంది కదా. అప్పుడు నువ్వేం చేసినట్లు మరి ఆ శరీరాన్ని ఎక్కడ ఉపయోగించావు? 2 గురుప్రతీతి. అది శాస్త్రంలో ఉన్నది చదువుతుంటే అదొకటి ఉందిటా అనిపిస్తుంది. గురువుగారు చెప్తుంటే వింటున్నారు అనుకోండి. గురువుగారు బెల్లంగడ్డ చూపిస్తూ ఇది ఇలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, చేతికి అంటుకుంటుంది, నీళ్ళల్లో వేస్తే కరుగుతుంది, ఇది మీరు ఎక్కడ కొరికినా ఎటు కొరికినా తీయగా ఉంటుందని బెల్లంగడ్డ చూపిస్తూ చెప్తున్నారు అనుకోండి, మీకు బాగా అవగాహన కలుగుతుంది, మనసు బాగా పట్టుకుంటుంది. అలా నేను బెల్లంగడ్డ చూపిస్తూ ఒక పిల్లికి చెప్పాను అనుకోండి,
దానికి ఏమైనా అర్థమవుతుందా? ఒక్క మనిషికే కదా మరి ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు. శాస్త్రప్రతీతినిచ్చాడు, గురుప్రతీతినిచ్చాడు. నువ్వు రెండిటిలో ఎక్కడైనా వెళ్ళచ్చు చెప్తున్నాడు ఆయన. నువ్వు వినడం కూడా నీకు కష్టమైతే అప్పుడు ఆ శరీరం వల్ల ఉపయోగం ఏమి వాడుకున్నట్టు నువ్వు? అప్పుడు ఇంతకన్నా నీకు ప్రధానమైంది ఏమిటి అసలు? అప్పుడు దేనికి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు? ఆత్మప్రతీతి. శాస్త్రమునందు చదువుకుంటున్నావు, గురువుగారు చెప్పింది వింటున్నావు, నీ సాధన ద్వారా నువ్వు బెల్లం ముక్క తిన్నావు. ఇప్పుడు నీకు బెల్లం మొక్క గురించి ఇంక శాస్త్రంలోనూ గురువుగారు చెప్పవలసిన అవసరం ఇక లేదు. నీకు బెల్లం మొక్క ఏమిటో అర్థమైపోయింది, నీకు ఆత్మ అనుభవంలోకి వచ్చేసింది. ఈ మూడు ఎవరికి? ఒక్క మనిషికే. మరి అది నీకు ఇచ్చాడు కదా ఈశ్వరుడు, అంత అద్భుతమైన జన్మనిచ్చాడు కదా. మరి ఏం చేస్తున్నట్లు దాంతో? ఏం చదువుతున్నట్టు? ఏదైనా ఒక్క విషయం చదువుకుంటున్నావా, ఒక్క మంచి పని చేస్తున్నావా అని నా బోంట్లను ఉద్దేశించి శంకరుల ప్రశ్న. మిమ్మల్ని కాదు, మీరందరూ ఎంతటి ధన్యాత్ములో నాకు తెలుసు, నాకన్నా ఎక్కువ శంకరాచార్యులు వారికి తెలుసు. నా బోటిగాడి గురించి ఆయన మాట్లాడేది. కాబట్టి ఆయన తమోగుణం వద్దు, పాడైపోతావు పాడైపోతావు పాడైపోతావు. ఎందుకంటే మనుష్య జన్మ వచ్చినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఆయువునందు ఏం చేస్తాయంటే నీకు పుట్టగానే భగవంతుడి గురించి ఆలోచించడానికి, దీన్ని ఉత్తమ కర్మలకు వాడదామని అవకాశం ఉండదు. అది శంకరులే చెప్తారు మొహమ్మద్గణంలో. బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావ తరుణీసక్త, వృద్ధస్తావ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త. బాల్యమునందంతా ఆటలలో అయిపోయింది. అది లౌల్యం, ఆటల మీద అనురక్తి. వాడిని కూర్చోబెట్టి ఏదైనా చెప్దామంటే వాడు పావుగంట వింటాడు, 10 నిమిషాలు వింటాడు. ఆ తర్వాత తాతగారిని ఆడుకుంటానండి, నాన్నగారిని ఆడుకుంటానండి, వీలైతే తాతగారిని రండి మీరు ఆడండి అంటాడు. అదోటి. అందుకని చెప్పి వాడికి ఆటల మీద అనురక్తి. యవ్వనం వచ్చినప్పుడు చాలా గొప్ప పటుత్వం ఉంటుంది శరీరానికి, మనసుకి, బుద్ధికి, అన్నిటికీ. నిజానికి అప్పుడు నువ్వు ఏది చదివావో అదే బాగా జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు నువ్వు ఏది చదువుకున్నావో, ఏది పట్టుకున్నావో, ఏది విన్నావో, ఏది చేశావో అవన్నీ అనుభవాలుగా ఉండిపోయి మానస పూజగా మారిపోతుంది తర్వాత. ఆ తర్వాత శరీరం పటుత్వం తప్పిపోయిన తర్వాత చేసేదేమీ లేనప్పుడు అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? మనసుకి జ్ఞాపకం ఎక్కడి నుంచి వస్తుంది కొత్తగా? కాబట్టి ఆ యవ్వనంలో ఉన్నప్పుడు తరుణస్తావ తరుణీసక్త ఇంకో రకంగా పోయింది మన సంతానం. వృద్ధస్తావ చింతాసక్త, ఇంకా వృద్ధాప్యంలో ఉండవలసింది ఉండనే ఉంది. చింత ఎన్ని రకాల చింతలు కొని తెచ్చుకోవచ్చో అన్నీ కొని తెచ్చుకుంటాడు వృద్ధాప్యంలో. తప్ప వాటికి అతీతంగా తనకు మంచి కార్యక్రమాన్ని తనకు తాను రూపకల్పన చేసుకుని కొన్నాళ్ల పాటు ఆ కార్యక్రమంలో అదే పనిగా మగ్నమయ్యి దాని గురించి ఆలోచించి తాను ధన్యుడైపోయి ఆయుర్దాయాన్ని అంతటినీ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరాభిముఖాన్ని పొంది అటువైపుకి అడుగులు వేయడు. అందుకే ఓ చోట అంటారు, ఆ చింత అన్నది ఎంత ప్రమాదకరమైనది అంటే, మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర శోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. మాతా సమన్నాస్తి శరీర పోషణం, అమ్మలా శరీరాన్ని పోషించేవాళ్ళు లేరు. పుట్టినప్పుడు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఎప్పుడు ఏ ప్రాయంలో ఏది తినాలో, ఏది బలమో, ఏది తింటే పథ్యమో, ఏది తింటే ఆ ఋతువులో ఆ శరీరానికి మంచిదో అది పెట్టి పోషించి కాపాడేది ఎవరు? ఎంత వృద్ధురాలైపోయినా అమ్మే. అమ్మలా పెట్టేవాళ్ళు ఉండరు. అమ్మ చేతితో పెట్టింది అమృతమే. కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. భార్యలా శరీరానికి సుఖాన్ని కానీ మనసుకి సంతోషాన్ని కానీ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండరు. ఓ మామిడికాయ ముక్క కోసి కొద్దిగా ఉప్పు కారం పట్టరావే అన్నాడు భర్త. అంటే ఆవిడ ఏం చేసిందంటే చిన్న చిన్న ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి పట్టుకొచ్చింది. ఎన్ని ముక్కలు తీసి ఇందులో నంచుకు తింటానే అన్నాడు అనుకోండి భర్త. మరి ఏం చేస్తే మీరు సంతోషించి ఉండేవారు అంటే, ఓ నిలువుగా తీసి విశాఖపట్నం సముద్రపు ఒడ్డున పెట్టినట్టు ఇలా సన్నగా చేసి ఆ చాకుతోటే ఉప్పు కారం పెట్టేసి ఇచ్చేస్తే నేను అలా ముక్క పట్టుకు తినేద్దును కదా అని ఈ ముక్కలు తినేశాడు. ఆవిడ ఏం చేస్తుందంటే అలా తెచ్చేస్తే తిండేమో తింటున్నాడని తినే వరకు ఊరికని మళ్ళీ అలా ఓ ముక్కట్టుకు వస్తుంది. తిన్నాను కదా ఇవి అలాగా తినండి. మీరు అలా అని ఇలా తినేసి మనసు సరిపెట్టుకుంటే నాకు సంతోషంగా ఉండదు, ఇది తినండి.
అని ఆఖరి ముక్క తినే వరకు అక్కడే నించుని మంచినీళ్ళు తాగాకెళ్తుంది. ఎందుకలా? అదే మామిడికాయ కదా. అంటే ఆయన తిని సంతోషించే